టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి చంద్రబాబు వెళుతున్నారు. బీజేపీతో పొత్తుల విషయంపై అమిత్ షా, నడ్డాతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటారు చంద్రబాబు. ఈ నెల 10వ తారీఖున ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు ఢిల్లీకి వెళుతూ ఉండటం, అమిత్ షా, నడ్డాలను కలిసే అవకాశం ఉండటంతో పొత్తుల అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తుల అంశం గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారు. సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళుతూ ఉండటంపై ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పొత్తుల సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఢిల్లీలో బీజేపీ అధినేతలతో ఎటువంటి చర్చలు జరుగుతాయని ఒకసారి మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, చంద్రబాబు ఢిల్లీ పర్యటన స్కెడ్యూల్ ఏంటి? ఎస్ రోహిత్, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. 2 గంటలకి విజయవాడ నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 2:30-3 గంటలకి ఢిల్లీ అయితే చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ ఇప్పటికున్న షెడ్యూల్ ప్రకారం భారతరత్న ఇచ్చిన అద్వానీని కలవడం, దాంతోపాటు పద్మభూషణ్ వచ్చిన వెంకయ్యనాయుడు, వీళ్ళిద్దరిని కూడా మర్యాదపూర్వకంగా ఈరోజు కలవబోతున్నారు. రాత్రికి గల్లా జయదేవ్ ఇంట్లో ఆయన బస చేయబోతున్నారని అయితే మనకు సమాచారం అవుతుంది. రేపు ఉదయం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాట్లకు సంబంధించి అంటే చేర్పులు, తొలగింపుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. కావాలని వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు, అక్రమ ఓట్లు చేర్పిస్తున్నారని ఇప్పటికీ అనేక ఫిర్యాదులు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి టీడీపీ అందిస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ని ఈరోజు చంద్రబాబు రేపు కలవబోతున్నారు. రేపు ఉదయం 10:30కి కలిసి దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును అయితే చేయబోతున్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొత్తులకు సంబంధించి బీజేపీతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారనేది అయితే సమాచారం ఉంటుంది. ఇప్పటికీ అద్వానీకి కానీ నడ్డా ఇద్దరిని కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో కలిసి వెళ్ళే అంశాన్ని వాళ్ళిద్దరితో మాట్లాడబోతున్నారని అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఇంకా అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. కానీ ఖచ్చితంగా రేపు కలిసిన తర్వాతే చంద్రబాబు తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తారనేది అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే రోజులో 2 సార్లు సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పొత్తుల్లో ఏ సీట్లు ఎవరిని కేటాయించాలనే అంశం మీద భారీగా చర్చించిన పరిస్థితి అయితే కనిపించింది. అదే నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కూడా పొత్తులో వస్తే ఏ సీట్లు కేటాయించాలి, ఎన్ని సీట్లు కేటాయించాలి అనే ఒక అంచనాకైతే వచ్చినట్టయితే తెలుస్తుంది. అదే అంశాన్ని ఆ నడ్డాకి కానీ, అమిత్ షాకి కానీ చెప్పే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. కాబట్టి రేపు పర్యటనలో చంద్రబాబు ఖచ్చితంగా అమిత్ షాని, నడ్డాని కలిసి ఈ అంశాల మీద చర్చించే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు 10వ తారీఖున పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించిన అంశాలని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అధిష్టానం దృష్టికి అయితే తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశంగా మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం జరిగిన పదాధికారుల సమావేశంలో టీడీపీతో కలిసి వెళ్ళే యోచన సింగిల్ గా లేదా జనసేన అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా? ప్రస్తుతానికి కాకపోతే ఎటువంటి అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు. కానీ ఖచ్చితంగా కలుస్తారు చంద్రబాబు. బీజేపీకి సంబంధించి అమిత్ షా, నడ్డాని ఇద్దరిని కలుస్తారనేది మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ అపాయింట్మెంట్ మాత్రం బీజేపీ నుంచి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ రేపు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అక్కడ కొంత చర్చించిన తర్వాత రేపు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు బీజేపీకి సంబంధించిన నేతలతోటి సమావేశం అవుతారు. దాదాపు గంటన్నర పాటు వాళ్ళిద్దరు నేతలతోటి సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి జరిగిన పరిణామాలు వివరించడం, జనసేన, టీడీపీ పొత్తుని బీజేపీతో కూడా కలిసి వస్తే ఏ విధంగా లాభం ఉంటుంది అనే అంశాలు అయితే వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరికే అవకాశం అయితే ఉందనేది టీడీపీ చెప్తున్నారు. ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. అంటే అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళేందుకు రచించిన వ్యూహాలు వాళ్ళ ముందు పెట్టడం, వాళ్ళ ప్రణాళికల్ని చంద్రబాబు నాయుడు, అమిత్ షా బీజేపీ ముందు పెట్టడం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఒక క్రియాశీలక పరిణామంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. బీజేపీ కలిసి వస్తున్నారా అనేది రేపు చెక్ పడే అవకాశం అయితే ఉందనేది తెలుస్తుంది. రోహిత్, రైట్ సురేంద్ర. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, నడ్డాను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరిని కలిసి పొత్తుల విషయం గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఎల్కే అద్వానీని కలవబోతున్నారు, అలాగే వెంకయ్యనాయుడు కూడా కలవబోతున్నారు. ఇద్దరిని ఢిల్లీలో కలిసిన తర్వాత అమిత్ షా, నడ్డాలను కూడా కలిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పొత్తుల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జనసేన, టీడీపీ 2 పార్టీలు పొత్తు కన్ఫర్మే. అయితే బీజేపీ కూడా ఈ పొత్తులో ఉంటుందా లేదా అనేది ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉంది. బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి. కానీ టీడీపీ
బీజేపీ రెండు కూడా ఇప్పుడు కలిసి లేవు. కానీ మూడు పార్టీలు పొత్తుతో వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై చర్చ జరుగుతోంది. ఆయన ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడుతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పొత్తులపై ఒక కదలిక వచ్చే అవకాశం ఉంది, కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూద్దాం చంద్రబాబు పర్యటనలో ఏం జరుగుతుందో పొత్తుల అంశానికి సంబంధించి.